సంక్షేమం అనేది ఎన్టీ రామారావు గారితోనే మొదలైందనేది భారతదేశంలో. ముఖ్యంగా ఏంటంటే అండి, వితంతువులకి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడంటే అన్ని రాష్ట్రాల్లో చాలామంది ఇస్తున్నారు గానీ, ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అంటే సామాజిక పెన్షన్ అనేటువంటి ఒక భావన. దానికేమన్నా ప్రేరేపితమైనటువంటిది ఏమన్నా ఉందంటారా? ప్రేరణ అనేది నాకు తెలీదు గానీ, నేను ఇందాకన్నట్లుగా ఇప్పుడు మనం వెనుదిరుగు చూసుకున్నట్లయితే అప్పట్లో విధవరాండ్రు ఎవరైతే ఉన్నారో వారికి ఇంట్లో గానీ, సమాజంలో గానీ గౌరవం లేకపోవటం, వారు ఇబ్బంది పడటం, పాపం వారేమో అప్పట్లో ఉండి లేనటువంటి పరిస్థితిలో ఒకళ్ళ మీద ఆధారపడటం, సరైనటువంటి ఆధారం లభించకపోవటం, ఇవన్నీ డెఫినెట్‌గా వారిని ప్రభావితం ఇందాక చెప్పినట్లుగా ఆయన కింద నుండి వచ్చినటువంటి సందర్భంలో ఈ పరిస్థితులన్నీ కూడా వారు చూశారు. చూసినటువంటి ప్రభావం వలన వారు తీసుకురాగలిగారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా మందితో ఆయన డిస్కస్ చేసేవాళ్ళు. అంటే విద్యావేత్తలతో, ఎవరైతే కొంచెం సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు అందరితో డిస్కస్ చేసేవాళ్ళు అనేవాళ్ళండి. అది కరెక్టేనా? నేను చెప్పినట్లుగా వారి దగ్గరికి వచ్చేటువంటి వారు కొంతమంది ఉన్నారు. సోషలిస్టులు వాళ్ళందరూ వారందరితోటి ఈ విషయాలు డెఫినెట్‌గా చర్చించేవారు. సో, దాని పట్ల అవగాహన ఖచ్చితంగా ఉండబట్టే వారు ఈ రకమైనటువంటి కిలో ₹2 బియ్యం పథకం ఉంది. అప్పట్లో ఏమిటి అసలు ఇది సాధ్యపడదు అనేటువంటి పరిస్థితి నుండి నాకు సాధ్యపడదు అని చెప్పడం కాదు, ఎలా సాధ్యం కావాలో మీరు చెప్పండి అని చెప్పి పురమాయించి మరీ చేసుకున్నటువంటి. అంటే కొంతమంది అధికారులు ఇది సాధ్యం కాదు, ఎక్స్‌చక్కర్ మీద బర్డెన్ అవుతుంది అని అన్నప్పుడు నథింగ్ డూయింగ్ అని. సాధ్యపడదు అని చెప్పడానికి కాదు కదా మీరు ఉన్నది, మీరు ఏ విధంగా దీన్ని మనం ఆచరణలో పెట్టాలో మీరు ఆలోచించి నాకు చెప్పండి అని అన్న తర్వాత అదే అధికారులు మళ్ళీ దే కేమ్ బ్యాక్ విత్ ద సొల్యూషన్. సో అది ముఖ్యంగా అండి, అంటే ఎన్టీ రామారావు గారు సరే చిన్నప్పుడు కష్టాలు పడినా తర్వాత సినిమా రంగానికి వెళ్ళి ఆయన చాలా అంటే సౌఖ్యాలు, అంటే లగ్జరీస్ కాకపోయినా చాలా సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని ఆయన లీడ్ చేశారు. కానీ ఆయన ప్రచారంలో చూస్తే చైతన్య రథంలో దాంట్లో బాత్రూమ్ ఉండదు, టాయిలెట్ ఉండదు, ఏముండదు. రోడ్ల పక్కనే ఆయన కాలకృత్యాలు తీర్చుకోవటం, స్నానాలు చేయటం, ఇవంతా తలుచుకుంటే కొంచెం మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశ్చర్యంగా అంటే ఇందాక చెప్పాను కదండి, నాన్నగారు చెప్పేవారు తన మూలాలు ఎప్పుడు కూడా నాన్నగారు మర్చిపోలేదు. బేసిక్స్ ఎక్కడి నుండి వచ్చారు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, ఏ రకంగా పైకి వచ్చారు, అది మాత్రమే కాకుండా మమ్మల్ని పెంచినటువంటి విధానం కూడా. ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని అంటే మంచాలు, ఇప్పుడు మా మంచాలు ఉంటాయి, మా మంచాల మీద మేము పడుకోవటానికి లేదు, ఇంటికి వచ్చిన చుట్టాలు మంచాల మీద పడుకోవాలి, మీరు కింద పడుకోండి అంటే మాకు కూడా అది అలవరిచారు. రామారావు గారి బిడ్డలుగా మేము కూడా చాలా లగ్జరియస్ లైఫ్ గడిపేటువంటి అవకాశం ఉన్నా వారు ఆ రకంగా మమ్మల్ని అయితే ఖచ్చితంగా పెంచారు. ఇప్పుడు మేము 4 ఆడపిల్లలు ఉన్నాం ఇంట్లో, మా అక్క, నేను, భువనేశ్వరి గారు అండ్ మా మహేశ్వరి. మేము 4 ఉన్నప్పుడు ఇంట్లో వంట మనిషి కనుక ఏమన్నా అనారోగ్యంతో ఆ రోజు రాకపోతే అమ్మ అడిగేవారు, మనం ఆడపిల్లల్ని ఏమి ఇబ్బంది పెడతామండి, బయట నుండి ఏమన్నా తెప్పించినా అని అంటే నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. ఆయన నవ్వుతా అనేవారు, మా 4 ఉన్నారు, ఒకరు ఉల్లిపాయకి వస్తే ఒకళ్ళు చింతపండు పిండుతారు, ఒకళ్ళు తాలింపు వేస్తారు, ఒకళ్ళు కూరగాయలు వేస్తారు, ఏం పర్వాలేదు, ఆడపిల్లల్ని చేయమని నేర్చుకుని మర్చిపోవటం అనేది యాక్సెప్టెడ్. కానీ నాకు రాదు అన్న పరిస్థితిలో ఆడపిల్ల ఉండకూడదు అని ఎప్పుడు నాన్నగారు అనేవారు. సో మాకు ఇంటి పనులన్నీ కూడా ఊడవటం, తుడవటం దగ్గర నుండి వంటలు వార్పులన్నీ కూడా ఆ రకంగా అది మాత్రమే కాకుండా నాకు పెళ్ళయి నేను అంటే ఒక రకంగా చెప్పాలంటే నిజమైన సోషలిస్ట్ ఏమో. మేబీ అది హార్ట్ లో ఉండుండొచ్చండి వారికి. చాలా మంది చెబుతారు సోషలిస్ట్, మేము కమ్యూనిస్ట్ అంటారు. కానీ అంటే ఒక ఆయన నాకంటే పెద్ద కమ్యూనిస్ట్ ఎవరని ఆయన అసెంబ్లీలోనే అన్నారు. అట్లానే ఆయన సోషలిస్ట్గా కూడా మన. ఇన్ఫ్యాక్ట్ నాకు పెళ్ళయి నేను అత్తగారింటికి మొట్టమొదటిసారి మేము వేరు కాపురం పెట్టిన తర్వాత వెంకటేశ్వరరావు గారు నేను వెళ్తున్నటువంటి సందర్భంలో నన్ను పిలిచి వారు చెప్పినటువంటి మాట నాకు బాగా గుర్తు ఈ రోజు కూడా. ఎందుకంటే కొన్ని మాటలు కావచ్చు, విషయాలు కావచ్చు మన మీద చాలా ప్రభావం చూపుతుందండి. వారు అన్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు రామారావు గారు అమ్మాయిగా కాదు, నువ్వు తారకం కూతురుగా నువ్వు పేరు తెచ్చుకో అని అన్నారు. సో దీని మీద అంతకంటే అంటే దాంట్లో నిగూఢమైనటువంటి అర్థం చాలా ఉంటుంది దాంట్లో. సో ఆ రకంగా మమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో మనకున్నది మనం ఎగిరిపోతున్నాము అనేటువంటి భావనతోటి కాకుండా ఎప్పుడు కూడా నేల మీద నువ్వు గ్రౌండెడ్గా ఉండాలి అనేది వారి మాకు నేర్పుతుంది. తర్వాత అంటే ఎన్టీ రామారావు గారు
ఉన్నప్పుడు మీరు రాజకీయాల్లో లేరు. అవునండి. అంటే ఎప్పుడైనా అనిపిస్తుందా ఆయన మీరు ఇంత స్థాయికి వెళ్ళారు, మీరు కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళారు, ముఖ్యంగా పేరు తెచ్చుకున్నారు బెస్ట్ పార్లమెంటేరియన్ అని, తర్వాత బ్రహ్మాండంగా మాట్లాడగలరు, మీరు మంచి తెలుగు మాట్లాడతారు. అంటే ఎన్టీ రామారావు గారికి తనయ్య, నిజమైనటువంటి తనయ్య అని అనిపించుకుంటున్నారు. అవి ఎప్పుడన్నా అనిపిస్తుందా? అది నా అదృష్టంగా భావిస్తానండి. వారికి నిజమైనటువంటి తనయ అనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారంటే అది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. అంటే మీరు అడగొచ్చేటువంటి ప్రశ్న ఏమిటంటే వారు ఉన్నప్పుడు మైండ్ అట్లాగా మనసులో అనిపిస్తుందా? అసలు అనుకోలేదు కదండి. రాజకీయాల పట్ల అసలు ఆసక్తి లేదు. ఒక బిడ్డగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ప్రస్థానం జరిగిపోతూ ఉంది. అండ్ అంతగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. సో ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన రాలేదు. ఎప్పుడైతే నేను అనుకోని పరిస్థితిలో నేను ప్రజా జీవితంలోకి వచ్చానో కంగారు పడ్డానేమో కానీ నిజంగా నేను కెన్ ఐ క్యారీ దిస్ ఫార్వర్డ్, నేను చేయగలనా అనేటువంటి భావనతోటి ఆ రకమైనటువంటి కంగారు, ఆందోళన, అది కాకుండా పిల్లలు అప్పుడే కొంచెం టీన్స్లోకి వచ్చున్నారు. సో వారికి అప్పుడే నేను దగ్గర ఉండాలి, అటువంటి పరిస్థితిలో నేను దూరం అవుతున్నానేమో అనేటువంటి కొంచెం కంగారు, ఆందోళన కలిగిందేమో కానీ నాన్నగారు ఉంటే నేను వచ్చుంటే బాగుండేది అని అనిపించలేదు. అయినా నేను ఇప్పుడు కూడా నమ్మేటువంటి విషయం ఏమిటంటే ఏ స్థాయికి నేను ఎదిగినా కూడా అది నాన్నగారి యొక్క ఆశీర్వాదం లేనిదే మటు కుదరదు అనేది నా ప్రగాఢమైన. పైనుండి ఆయన ఆశీర్వదిస్తున్నారని నమ్ముతా ఉంటారా? అడుగడుగున ఆయన ఆశీర్వాదం ఉందని నేను నమ్ముతాను. తర్వాత ఆయనకి మంచి ట్రిబ్యూట్గా మీరు ఆయన పార్లమెంట్లో విగ్రహాన్ని పెట్టించడం అనేటువంటిది మీ చేతుల మీదుగా జరిగింది. అది దాని గురించి చెప్పండి. అది కూడా నా అదృష్టం అండి. అది కూడా ఆయన ఇచ్చినటువంటి అవకాశమేనని చెప్పి చెప్పండి, ఎలాగా పాసిబుల్ అయింది? అట్లాగా అప్పట్లో విగ్రహాల కమిటీ ఉండేదండి. విగ్రహాలని పార్లమెంట్లో పెట్టడానికి సూచించేటువంటి ఒక కమిటీ ఉండేది. దాంట్లో ఎర్రన్నాయుడు గారు కూడా మెంబర్గా ఉండేవారు. అప్పట్లో నాన్నగారిదిను అల్లూరి సీతారామరాజు గారిది అనుకుంటాను 2 స్టాచ్యూస్ కమిటీలోకి ప్రస్తావించడం జరిగింది. కానీ దాని మీద నిర్ణయం అనేది జరగలేదు. ఎందుకంటే వాళ్ళు ఐ థింక్ స్టేట్ గవర్నమెంట్కి రాసినట్టున్నారు విగ్రహాలు. అంటే సాధారణంగా ఎవరైనా డొనేట్ చేయాలన్నమాట విగ్రహం, అప్పుడు అక్కడ పార్లమెంట్లో దాన్ని స్థాపిస్తారు. కాకపోతే హైట్ కావచ్చు, విడ్త్ కావచ్చు, అవన్నీ కూడా ఆ కమిటీ నిర్ణయించి మనకు తెలియజేస్తుంది. ఆల్రెడీ ఉన్నాయి, ప్రిస్క్రైబ్డ్గా ఉన్నాయి. కమిటీ డిసైడ్ చేసి మనకు చెప్పాలి. ఆ కమిటీలో వీరు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు రామారావు గారి విగ్రహం అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి అదే స్టేట్ గవర్నమెంట్కి లేఖ రాయటం జరిగింది. కానీ సరి అయినటువంటి స్పందన ఐ థింక్ స్టేట్ గవర్నమెంట్ నుండి రాలేదు. సో ఎక్కడో నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక దినపత్రికలో ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. ఎంతో కాదండి, జస్ట్ ఏదో చిన్న, నాకు 4-5 లైన్లు అనమాట. ఇట్లా రామారావు గారి విగ్రహం పెట్టేటువంటి అవకాశం చేయి దాటిపోతుంది కావచ్చు, ఎందుకంటే మనకి ఇట్లా స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపట్లేదు అని. అప్పుడు నేను వెంటనే సోమనాథ్ చటర్జీ గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. అప్పుడు వారు స్పీకర్. సో వారి దగ్గరికి వెళ్ళి నేను ఇన్ రైటింగ్ లెటర్ ఇచ్చాను. ఇఫ్ నాట్ పొలిటికల్ పార్టీ, యాజ్ ఇస్ బయోలాజికల్ చైల్డ్ నేను దాన్ని విగ్రహ ప్రతిష్టకి నేను ముందుకు వస్తున్నానని చెప్పి వారికి రాశాను. అయితే అప్పుడు వారు ఏమిటంటే మళ్ళీ కమిటీలో పెట్టాలి, కమిటీ డిసైడ్ చేయాలి అని చెప్పి అన్నారు. సరే కమిటీలో పెట్టారో లేదో నాకు తెలీదు. ఎర్రనాయుడు గారు కూడా 1-2 సందర్భాల్లో వచ్చింది అనే చెప్పారు వారు కూడా ప్రస్తావన. కమిటీలో డిస్కషన్స్ అయ్యింది, నాకు సరిగ్గా తెలియదు అనుకోండి. తర్వాత సోమనాథ్ చటర్జీ గారి తర్వాత మీరా కుమార్ గారు స్పీకర్ అయ్యారు. ఇది అట్లాగే కొనసాగుతూ ఉంది. వారేమో మీ అభిప్రాయం ఏంటని నాకు రాయడం, నేనేమో లేదు నేనే ఇస్తానని చెప్పి నేను అప్పుడు గట్టిగా అవుతాయి. ఈ ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు మీరా కుమార్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆమె రిక్వెస్ట్ చేశాను, ఇప్పుడు మీకు కూడా యూ హ్యావ్ అన్ ఇలస్ట్రియస్ ఫాదర్ అండ్ ఇటువంటి అవకాశం వస్తే మీరు కూడా పెట్టాలని చూస్తారు కదా, అలాగే బికాజ్ ఐ యామ్ హియర్ యాజ్ హిస్ చైల్డ్, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వారు. అప్పుడు వారు ఒక మాట అన్నారండి, నేను ఖచ్చితంగా రామారావు గారి విగ్రహ ప్రతిష్టకి నా వంతు సహకారం నేను అందిస్తాను. ఎందుకంటే జగ్జీవన్ రామ్ గారి స్టాచ్యూ రామారావు గారు చేశారు, మొట్టమొదటిసారి పెట్టింది రామారావు గారు. నాకు ఆ గుర్తు చాలా ఉంది. పురంధేశ్వరి, ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నారు. నాకు ఖచ్చితంగా నేను ఈ అవకాశం ఇస్తాను, ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నారు.
ఎందుకంటే ఉంటాయి కదండి ప్రొసీజర్స్. సో ఆ ప్రొసీజర్స్కి మళ్ళీ అనుగుణంగానే ఆవిడ మెనూవర్ చేసి నాకు అవకాశం ఆవిడిచ్చారు. సో ఇది కూడా నాకు నాన్నగారి బ్లెస్సింగ్స్ వల్లనే లభించింది అని చెప్పి నేను భావిస్తూనే, నాకు ఆయన పట్ల నాకున్నటువంటి ప్రేమాభిమానం మాత్రమే కాకుండా ఇట్స్ 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 అ కైండ్ ఆఫ్ కృతజ్ఞత అని కూడా అనుకోవచ్చు నాన్నగారికి. నేను చేయగలిగింది అంతే అని చెప్పి నేను అనుకుంటున్నాను.